యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. గత తరగతుల్లో యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగ సందర్భం మనం వింటూ ఉన్నాం. ఇక ఈ తరగతి నుండి ధన్యతలను వరుసగా ధ్యానించుకోబోతున్నాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. కొండ మీద ప్రసంగం ఈ వాక్యముతో మొదలైంది. మొదటి సందేశములో కొండ మీద ప్రసంగ సందర్భాన్ని గురించి మనం తెలుసుకున్నాం. కొండ మీద ప్రసంగము నిజానికి ఒక సుదీర్ఘ ఉపన్యాసం కాదుగాని ఒక ఉపదేశం మరియు బోధ అయ్యుంది. కొండ దిగువన ఆయా సమస్యలు, వ్యాధులు, బాధలు అనుభవిస్తున్న జనసమూహాలకు దేవుని పరిష్కారంగా, దేవుని జవాబుగా ఉండుట ఎట్లో అనే విషయాన్ని తన శిష్య బృందానికి తెలియచేయడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేశారు. ఉద్రేకపరమైన, మానసికపరమైన, శారీరకపరమైన, ఆత్మ సంబంధమైన వ్యాధులు, బాధలతో ఉన్నవారికి పరిష్కారాన్ని, జవాబును ఇవ్వడం ఎట్లో అనే దానిపై యేసు ప్రభు తన శిష్యులు అనబడిన వారికి గొప్ప శిక్షణ ఇచ్చారు. తన యొద్దకు వస్తూ ఉన్న జనసమూహాల ప్రయోజనార్థం ప్రభు ఈ సత్యాల్ని తన శిష్య బృందానికి ప్రబోధించారు. దేవుని జవాబుకు, దేవుని పరిష్కారానికి ప్రతినిధులుగా వారిని నియమించి బాధలను పరిశీలించి, పర్యవేక్షించి, సేవించేవారిగా ప్రభు శిష్యుల్ని తర్ఫీదు చేశారు. మరుగై ఉండజాలని పట్టణంగా, దీపస్తంభం పైన దీపంగా తన శిష్యులైన ప్రతి ఒక్కరిని ప్రభు తర్ఫీదునిచ్చారు. ఈ సందేశాన్ని ధన్యతల బోధగా ఎంచవచ్చు. ధన్యతల తర్వాత భాగము నుండి 7వ అధ్యాయం వరకు విశ్వాసి జీవితానికి అన్వయంగా ఉంటూ ఉంది. అనేక సమస్యలతో, ఈతి బాధలతో, ప్రాపంచిక చింతలతో నిండి తన యొద్దకు చేరిన జనసమూహాల్ని చూస్తూ యేసు ప్రభు తన బోధను ప్రారంభించడం మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనం చూస్తాం. ఇక మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా, దేవుని పరిష్కారంగా, దేవుని జవాబుగా ఉండగోరేవారు కలిగి ఉండవలసిన ఈ గొప్ప ధన్యత ఏమై ఉంది, ఎట్టిదై ఉంది అంటే ఆత్మ విషయమై దీనత్వం అను దానికి ఇవ్వబడిన వివరణ ఏమిటంటే పగిలిన లేక విరిగి నలిగిన హృదయ పరిస్థితి. తమ తమ స్వయానికి, స్వయిష్టానికి సంపూర్ణంగా విరిగి తెదించుకొనిన జీవితమని కూడా చెప్పబడుతూ ఉంది. మన స్వచిత్తాన్ని నశింపచేసి యేసు ప్రభువును రాజుగా అంగీకరించి ప్రభువుగా మనము సేవించాలి. ప్రభు చిత్తాన్ని జరిగించుట అని కూడా మనము గ్రహించవచ్చు. మరికొందరు ఆత్మ విషయమైన దీనత్వం అంటే దీన మనస్సు కలిగి ఉండుట అని కూడా అంటారు. ఎక్కడో గాని ఒక సంఘములో తమ కాపరిని గొప్ప దీనుడని గుర్తిస్తూ ఒక పతకాన్ని కూడా బహుకరించారట. కాని ఆయన పతకాన్ని రోజూ ధరించడం చూసిన విశ్వాసులు ఆ పతకాన్ని తిరిగి వెనకకు లాగేసుకున్నారట. ఈ విధంగా తాము దీనులమని తమను గూర్చి తామే ఊహించుకునే అవకాశం లేక ప్రమాదం ఎంతో ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే
మనల్ని గూర్చి మనము ఏమనుకుంటున్నామనేది మాత్రమే గాక మన ప్రభువును గూర్చి మనము ఏమనుకుంటున్నామో కూడా లెక్కలోనికి వస్తుంది. బైబిల్ గ్రంథములో అనేక మంది దైవజనులను గూర్చి మనం చదువుతాం. అట్టివారిలో పేతురు జీవితం కూడా గమనించదగినది. పేతురు తన జీవితములో 3 చాలా గొప్ప పాఠాలను నేర్చుకున్నాడు. మొదటిగా అతడు తానేమి కాను అనే గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. రెండవదిగా తానేమి కానని తెలుసుకున్న వారి ద్వారా దేవుడేదైనా చేయగలడనే మరొక గొప్ప సత్యాన్ని తెలుసుకొని పేతురు ఆనందించాడు. పేతురు ప్రభు నెరుగనని బొంకి తరువాత పశ్చాత్తాపపడి వెలుపలికి చీకటిలోనికి పోయి సంతాపపడి ఏడ్చే వరకు తానేమీ కాననే సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. ఈ విధంగా తాను ఏమీ కాననే సత్యాన్ని తెలుసుకున్న కారణంగా యేసు ప్రభు పునరుత్థానము తర్వాత తన ద్వారా దేవుడేదైనా చేయగలడనే గొప్ప సత్యాన్ని పేతురు నిశ్చయంగా ఖండితంగా తెలుసుకున్నాడు. ఇట్టి పేతురును పునరుత్థానము తర్వాత ప్రాముఖ్యంగా పెంతుకొస్తున్నాడు అందరూ గ్రహించగలిగారు. యేసు ప్రభువును ఎంతో ఎక్కువగా ప్రేమించే యోహాను ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తన కార్యాన్ని ఎందుకు జరిగించలేదు? తోమా, యాకోబు, పరిశుద్ధుడైన నతనయేలు ద్వారా పరిశుద్ధాత్మ ఎందుకు తన కార్యాన్ని ఎక్కువగా జరిగించలేదు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీరేసుకున్నారా? పేతురును మాత్రమే ఎందుకంత ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు? ఎందుకు అంటే పేతురు తానేమి కాననే గొప్ప సత్యాన్ని నేర్చుకొని ఆత్మ విషయములో దీనుడైన కారణంగా పరిశుద్ధాత్మచే చాలా గొప్పగా వాడబడ్డాడు. యేసు ప్రభువును ఎరుగనని ముమ్మారు దబాయించి బొంకి తరువాత వెలుపలికి పోయి చీకటిలోనికి పోయి పశ్చాత్తాప్తుడై ఏడ్చినప్పుడే గొప్ప సత్యాన్ని లేక గొప్ప పాఠమును నేర్చుకోగలిగాడు. ఆత్మ విషయములో దీనత్వాన్ని గూర్చిన సత్యాల్ని బోధించే మరొక జీవితం ఎవరదంటే మోషేది. మోషే దేవుని చేత పిలువబడుట, సేవకు ఏర్పాటు చేయబడుట ఎంతో అద్భుత గాథ. ఈ వివరాలు మనము నిర్గమాకాండములో చదువుతాం. డిఎల్ మూడీ అనే గొప్ప సువార్తికుడు మోషే జీవితాన్ని ఈ విధంగా విభజించాడు. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. మోషే యొక్క మొదటి 40 సంవత్సరాల జీవితములో అతడు తానేమి కాననే అనుభవానికి వచ్చాడు. తర్వాత 40 నుండి 80 వరకు రెండవ 40 సంవత్సరములో దేవుడతనికి అతని ద్వారా ఏదైనా చేయగలడనే అమర సత్యాన్ని మోషేకు దేవుడు బోధించాడు. ఇక 3వ దశలో 80 నుండి 120 వరకైన కాలములో దేవుడతనిని తన ప్రజలను విడిపించడములో ముఖ్య నాయకునిగా వాడుకున్నాడు. ఐగుప్తు దాస్యము నుండి, పరదేశపు చెర నుండి తన ప్రజలను దేవుడు విడిపించి నడిపించడములో దేవుడు మోషేను ఎంతో ప్రాముఖ్యమైన రీతిలో వాడుకున్నాడు. మోషే జన్మించినప్పటి నుండి అసాధారణ పరిస్థితుల ప్రభావం చేత అతడు ఐగుప్తు యువరాణి చేత దత్తత తీసుకోబడ్డాడు. హెబ్రీ మగపిల్లలు బ్రతకడానికి కుదరదని ఫరో శాసించి హెబ్రీ మగపిల్లల్ని చంపించిన దినాల్లో మోషేను అతని తల్లిదండ్రులు నైలు నదిలో విడిచిపెట్టారు. నీటిలో చిన్న జమ్ము పెట్టెలో పడుకుని ఉన్న మోషేను ఫరో రాజు కుమార్తె తీసుకొని తన కుమార్నిగా దత్తత చేసుకుంది. ఆ మొదటి 40 సంవత్సరాల్లో తాను హెబ్రీయుడననే సత్యాన్ని మోషే తెలుసుకున్నాడు. హెబ్రీ పిల్లలు పుడుతూ ఉన్నప్పుడే చూచి మగ పిల్లలైతే చంపేయండని రాజు అన్నప్పుడు మోషే బ్రతికి రాజు కుమారుడిగా స్వీకరించబడ్డాడు. అంటే కేవలం దేవుని అనుగ్రహమే. తిరిగి తన తల్లి చేతనే పెంచబడే గొప్ప అవకాశం కూడా మోషేకు దక్కింది. ఒక హెబ్రీ స్త్రీ చేతనే మోషే
పెంచబడడం ఎంతో హర్షణీయం. ఐగుప్తు యువరాణి మోషేను నదిలో నుండి తెప్పించినప్పుడు కొంత దూరం నుండి పొంచి చూస్తున్న మోషే అక్క మిరియాము యువరాణితో, ఈ అబ్బాయిని పెంచడానికి నేనొక స్త్రీని తీసుకుని రావాలా అని సలహా కూడా ఇచ్చి ఆమె అంగీకారాన్ని పొందింది. మోషేను అతని తల్లే పెంచాలనేది దేవుని యొక్క చిత్తం. తాను ఐగుప్తు దాస్యములోనున్న హెబ్రీడననే సమాచారం అతని తల్లి నుండే మోషేకు అందింది. అతడు కాస్త పెద్దవాడై తన ప్రజల భారాల్ని, వారనుభవించే సమస్యలను చూచాడు. ఏదో విధంగా వారి భారాల నుండి వారిని విడిపించాలనే ఉద్దేశముతో ఉన్నత పదవులో ఉన్న ఒక ఐగుప్తీయుణ్ణి ఒక హెబ్రీయుడికి న్యాయము చేయాలన్న ప్రయత్నములో చంపేశాడు. కాని దేవుని విమోచన విధానం అది కాదని దేవుడు మోషేకు తెలియజేశాడు. మోషే, నీ ప్రజల కోసం నీవేదో చేయాలనుకుంటున్నావా? తమ దాస్యము నుండి వారిని విడిపించాలనుకుంటున్నావా? అయితే ఐగుప్తీయుల్ని చంపడం ద్వారా నీ ప్రజలను విడిపించకూడదు. ఇప్పుడు ఐగుప్తు దేశములో నీ ఒక నేరస్తుడిగా, హంతకుడిగా గుర్తించబడుతున్నావని దేవుడు మోషేకు తెలియజేసి అతనిని మిద్యాను ఎడారి వెనుకనున్న అరణ్య కళాశాలకు విద్యాభ్యాసం నిమిత్తం పంపించాడు. అక్కడే వేదాంత విద్యలో మోషే ఉత్తీర్ణుడయ్యాడు. ఆ 40 సంవత్సరాల చివరలో దేవుడు మోషేకు పొదలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడా విధంగా మోషేతో మాట్లాడి ఆత్మలో దీనుణ్ణి చేస్తూ తన పనిలో మోషేను నడిపిస్తూ వెళ్ళాడు. మోషే భక్తుని వలె, ప్రియ సేవక, ప్రియ విశ్వాసి, మిమ్ములను కూడా దేవుడు గొప్పగా వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకు మీకు కావలసిన అర్హత ఏమిటంటే ఆత్మలో దీనత్వం కలిగి దీనులుగా జీవించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని యేసుప్రభు చెప్పిన ధన్యతను గత పాఠములో కొంతవరకు మనం ధ్యానించాం. అగ్నితో మండుతూ కాలిపోకుండా ఉన్న పొదను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్న మోషేను దేవుడు పిలిచి మాట్లాడాడు. అరణ్యాల్లోని పొదలు, వృక్షాలు, అడవి వాతావరణపు తీవ్రమైన వేడికి ఒకదానికొకటి అంటుకొని తగులుబడిపోతూ క్షణాల్లో కాలిపోతూ ఉంటాయి. కాని మోషే చూస్తున్న ఆ పొద ఆ విధంగా కాలిపోకుండా మండుతూ ఉంది. మోషే ఆ పొద యొక్క అవతలి ప్రక్కకు వెళ్ళి ఆ వింత పరిస్థితిని గమనించాలనుకున్నంతలో దేవుడు మోషేను పిలిచాడు. మండుతున్న ఆ పొద దృశ్యం మోషే జీవితానికి ఒక సాదృశ్యంగా ఉంది. మోషే ఆ 40 సంవత్సరాలు అవతల వైపునే ఉన్నాడు. ఆ మొదటి 40 సంవత్సరాల చివరి భాగములోని ముందు కాలములో మోషే ఏమి చేయాలో దేవుడు మోషేకు తెలియచేయడం ఆరంభించాడు. ఆ సందర్భంలో దేవుడు మోషేకు తెలియజేసిందంతా ఆత్మలో దీనత్వం కలిగి ఉండడాన్ని తెలియజేస్తోంది. దేవుడు మోషేతో ఈ విధంగా అంటూ వచ్చాడు. మోషే, నీవు నా ప్రజల పరిస్థితిని, వారి గొప్ప సమస్యను గుర్తించావు. నా ప్రజల పరిస్థితిని బట్టి వారి పట్ల నీవు గొప్ప దయను కలిగి ఉన్నావు. మరెవరికీ నా ప్రజలను గూర్చిన ఆలోచన ఏమాత్రము లేదు. నీవు నా ప్రజలకు సహాయపడాలనే ఆశ కలిగి ఉన్నావు. అది అద్భుతం. కాని మోషే, నీవు సమస్యను గ్రహించడం, నీవు శ్రద్ధ కలిగి ఉండడం, వారికి నీవేదో చెయ్యాలి అనుకోవడం, ఇవేవి ప్రాముఖ్యం కాదు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారిని విడిపించడానికి దిగివచ్చాను. వారికి నేనే ఏదో చేయబోతున్నానని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ విధంగా మనము ఊహించి
మనము ఆశించేదానికంటే దేవుడు ఆశించేది, దేవుడు తలంచేది ప్రాముఖ్యమై ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో మోషే మంచిది, నేను నా గొర్రెల యొద్దకు వెళ్ళిపోతున్నానని చెప్పి ఉండొచ్చు. దేవా, పరిస్థితులు అన్నిటినీ నీ అదుపులోనికి తీసుకోవడమే మంచిది అని ఉండవచ్చు. కాని దేవుడు మోషేతో, నా ప్రజల మొర నా యొద్దకు వచ్చింది, వారి శ్రమ అంతటినీ నేను చూశాను గనుక నిన్ను ఇప్పుడు నేను ఫరో యొద్దకు పంపిస్తున్నానని, నీవు నా ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకుని రావాలని చెప్పాడు. దేవుడు ఇంకా మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు విమోచకుడవు కావు, నీవెవరిని విమోచించలేవు. ఈ విధంగా నీవు 40 సంవత్సరాలుగా విఫలమవుతూ వచ్చావు. నీవేమీ చేయజాలవని, దేవుడినైన నేనే సమస్తము చేయగలనని తెలుసుకో అని దేవుడు తెలియజేశాడు. నేను చేయజాలను, ఆయనే చేయగలడు అనే గంభీరమైన ఈ సత్యం 4 ఆత్మీయ సూత్రాల్లో ఒకటై ఉంది. ఇప్పటికైనా మీరీ సత్యాన్ని నేర్చుకోగలిగి ఉన్నారా? నీవు విశ్వాసువయుండి దేవుని జవాబుగా, దేవుని పరిష్కారంగా ఈ లోకములో దేవుడు విస్తరింప చేయగోరుతున్న క్రీస్తు పరిచర్యలో భాగస్థులుగా ఉండగోరుతూ అనేకులను దేవుని యందలి విశ్వాసములోనికి నడిపించగోరుతూ అనేకులను నూతన జన్మానుభవానికి నడిపించగోరినప్పటికీ ఇందులో ఏదైనా గాని మనము చేయలేమనే సత్యాన్ని మీరు తెలుసుకున్నారా? అయితే నీ ద్వారా, నా ద్వారా అద్భుతాలకు అద్భుతాలే దేవుడు జరిగించగలడు. తానేమి చేయజాలనని, ఆయనే సమస్తము చేయగలడనే సత్యాన్ని తెలుసుకున్న ప్రతి విశ్వాసిని దేవుడి లోకములో అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు చేయగలదానికి, మనం చేసేదానికి మధ్యనున్న తేడా మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మలో దీనులమై ఉండడమనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుతో నడుస్తూ దేవుని పరిచర్య జరిగించేవారు ఆత్మలో దీనులు కావడం ఎంతో ప్రాముఖ్యం. ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా, దేవుని జవాబుగా, పరిష్కారముగా గోరినవారెవరైనా ఆత్మలో దీనులు కావడం ఎంతో అత్యవసరం. మనంతట మనము ఎవరిని రక్షణలోనికి నడిపించలేం. ఎవరిలోనూ మనము దేవుని యందైన విశ్వాసాన్ని ఉంచలేం. ఎవరి బ్రతుకులోనూ నూతన జన్మ అనుభవాన్ని తీసుకొని రాజాలం. ఎవరిని నూతన సృష్టిగా మనం చేయలేం. సమస్తము క్రొత్తవాయను, ఇదిగో పాతవి గతిస్తున్నాయని ఎవరి జీవితాన్ని ఉద్దేశించి కూడా మనము చెప్పలేం. ఎందుకో మీకు తెలుసా? నేనైతే ఎవరికి ఏమి చేయలేను, మీరుగాని చేయగలరా? మనలో ఎవరము కూడా కార్యసిద్ధి, కార్యసాఫల్యత పొందినవారం కాము అనే సత్యాన్ని మనమందరము తెలుసుకోవలసి ఉంది. ఈ కొండమీద ప్రసంగ చివరలో నీ నామాన్న అది చేశాం, నీ నామములో అది చేశామని ప్రభుతో చెప్పనున్నవారిని అక్రమం చేసేవారులారా అని ప్రభు గద్దించారు. ఎందుకంటే వారు ఏం చేశారో గాని అది దేవుని పని కాదు, దేవునిచే ఇవ్వబడింది కాదు, దేవుని చేత జరిగించబడింది కాదు. అది వాళ్ళ సొంత పనే, లేక వాళ్ళు చేసిన పనే. వారు ఎక్కడైతే పని చేశారో, ఎవరి జీవితాలలో పనిచేశారో సదరు పనులు దేవుడు ఉద్దేశించినవి కాదు, దేవుడు జరిగించినవి కాదు, దైవ సంకల్పాన్ని అనుసరించినవి కావు. గనుక మీరెవరో, మీరు చేసిన పనులేమిటో నాకు తెలియదు, మీరు వెళ్ళి రండి అని ప్రభు అన్నారు. దేవుని జవాబు, దేవుని పరిష్కారము కాగోరితే ఆత్మలో దీనులు కావాలి. మోషే వలె,
పేతురు వలె తామేమీ చేయజాలమని తెలుసుకొని ఒప్పుకున్నప్పుడు దేవుని చేత వాడబడడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. దేవుని చేత వాడబడడానికి, దేవుని ప్రతినిధిగా దేవుని ప్రజల యొద్దకు పంపబడడానికి, తన ప్రజల కొరకైన దేవుని విమోచన విధానాన్ని అనుసరించి వెళ్లే వరకు దేవుడు మోషేను తర్ఫీదు చేశాడు. అంతటి గొప్ప విమోచన కార్యములో మోషే ఎందుచేత వాడబడ్డాడు? ఆగర్భ బానిసగా పుట్టుకతోనే బానిస అయిన మోషే మిద్యాను ఎడారి వెనుకతట్టు ప్రాంతములో దేవుని చేత శిక్షణ పొందాడు. అదేమంటే, నేను చేయలేను, దేవుడే సమస్తం చేయగలడు అనే దీనత్వాన్ని ఆత్మలో సంతరించుకున్నాడు. దేవుని జవాబై, దేవుని పరిష్కారమై, ఈ లోకానికి ఉప్పై, వెలుగై యుండగోరిన వారు మోషే అభ్యసించిన విద్యను అభ్యసించాలి. ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని సేవకులారా, మీరు ఈ ఆత్మీయ రహస్యాలు, ఈ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోండి. లోకానికి ఉప్పై, వెలుగై, సమస్యలకు పరిష్కారమై, దేవుని జవాబై జీవించండి. తండ్రి, నేను చేయలేను, నీవే చెయ్యి అని చెప్పండి. ఇంతవరకు యేసుప్రభు చేసిన కొండమీద ప్రసంగములోని మొదటి ధన్యతైన ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వారిది అనే ధన్యతను విపులంగా తెలుసుకున్నాం. ప్రియ శ్రోతలారా, మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడిపించుటకు గాను మోషేను దేవుడు మొదట దీనుణ్ణి చేయవలసొచ్చింది. అంతేకాదు, గొప్ప తర్ఫీదునిచ్చాడు. మిద్యాను అరణ్య కళాశాలలో గొప్ప శిక్షణ ఇచ్చాడు. నీవు విమోచకుడవు కావు, నీవెవరిని విమోచించలేవు, మరియు నీవేమి చేయలేవని, నీ దేవుడినైన నేనే సమస్తము చేయగలనని తెలుసుకో అని దేవుడు మోషేకు తెలియజేశాడు. నేను చేయజాలను, ఆయనే చేయగలడు అనే మహాసత్యం 4 ఆత్మీయ సూత్రాల్లో ఒకటై ఉంది. ఇప్పటికైనా మీరు ఈ మహాసత్యాన్ని నేర్చుకోగలిగి ఉన్నారా? ప్రియ సోదరుడా, సోదరి, గమనించండి. గొప్ప నాయకుడైన మోషే వలె, గొప్ప అపోస్తలుడైన పేతురు వలె తామేమి చేయజాలమని తెలుసుకొని ఒప్పుకున్నప్పుడే దేవుని ద్వారా వాడబడుటకు అవకాశం దొరికింది. దేవుని ప్రతినిధిగా, రాయబారిగా, ఆయన సాక్షిగా, ఆయన కోరే ఉప్పుగా, వెలుగుగా జీవించి ఆయన ప్రజల యొద్దకు, ఆయన ప్రజల మధ్యకు పంపబడుటకు వీలు అవుతుంది. ప్రియ సోదరులారా, దేవుడి వాక్యము ద్వారా లేదా ఆయన భక్తుల ద్వారా తన సేవ కొరకై తన ఉన్నత పిలుపును మీకు ఇస్తూ ఉన్నట్లయితే దయచేసి దేవుని స్వరానికి మోషే వలె లోబడండి. దేవుడే సమస్తం చేయగలడని నమ్మండి. తండ్రి, నేను ఎంతటి వాడును, నేను నీ పని చేయలేను, నీవు చేయగలవు. నేను నీపై ఆధారపడుచున్నాను, నీ చిత్తాన్నే జరిగించుటకు ఇష్టపడుచున్నానని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి. దేవుడు మిమ్మును బలంగా వాడుకుంటాడు. దీనత్వముతో దేవుని వెంబడించుటకు పరిశుద్ధాత్ముడు మీకు తోడైయుండునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.